హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటనేది అయితే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఈరోజు వీడియోనైతే నేను కూడా ఇంట్లోనే బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అదంతా అయితే నేర్చుకున్నాను. నేను ఎలా కట్ చేస్తాను, స్టిచ్ చేస్తాను అనేది అయితే క్లియర్గా చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో అయితే పెట్టానమాట. ఈ వీడియో అయితే కొత్తగా స్టిచ్చింగ్ అది నేర్చుకునే వాళ్ళకి, బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే నేర్చుకోవాలనుకునే వరకు అయితే బాగా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. కాకపోతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా అయితే చెప్పాను. ఈరోజు వీడియోలో ఓన్లీ కటింగ్ అయితే పెట్టానమాట. స్టిచ్చింగ్, కటింగ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు, అలానే లాంగ్ అయిపోద్ది. అందుకని చెప్పి ఓన్లీ కటింగ్ వీడియో అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఈ కటింగ్ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ బ్లౌజ్ని మీరే కట్ చేసుకోగలుగుతారు, స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం తీసుకున్న లైనింగ్ పీస్ని అయితే మంచిగా వాష్ చేసుకొని ఐరన్ అయితే చేసుకోండి. మనం వాష్ చేయకపోతే ఆ క్రాస్ అదంతా కూడా రేపు పొద్దున మళ్ళీ వాష్ చేసిన తర్వాత బ్లౌజ్ అదంతా ఇదైపోద్ది అనమాట. కనుక ముందుగానే వాష్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటే బెటరు. నేనైతే వాష్ చేసి ఈ విధంగా ఐరన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మన వైపున ఫోల్డింగ్ ఉండాలన్నమాట. ఓపెన్స్ అటువైపున ఉండాలి. ఇక నేను చూపించాను కదా క్లియర్గా. ఆ విధంగా అయితే బ్లౌజ్ను, ఆ లైనింగ్ పీస్ని పెట్టుకొని ఒక సైడ్ని అయితే ఈ విధంగా మనకి తడిపిన తర్వాత క్రాస్ అయితే వస్తుంది అనమాట. ఆ క్రాస్ని అయితే ఈ విధంగా స్కేల్ పెట్టి ఒక లైన్ గీసుకొని ఆ క్రాస్ అదంతా కూడా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ మెజర్మెంటు ఒక సైడ్ని అయితే చేసుకుంటాము. ఇది బ్యాక్ పార్ట్కి అయితే ఒక సైడ్ అయితే చేస్తామన్నమాట. ఇంకొక చివరన హ్యాండ్స్ చేస్తాము. మిడిల్లో ఫ్రంట్ పార్ట్కి అయితే కటింగ్ అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు బ్లౌజ్లో మనం కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ వైపునైతే ఈ విధంగా మంచిగా పరుచుకొని అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మంచిగా ఎటువైపు అంటే నీట్గా పెట్టండి. ఈ సైడ్స్ అవంతా కూడా ఎలా పడితే అలా కాకుండా నీట్గా బ్యాక్ వైపు అదంతా నీట్గా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చమక్ కింద నుంచి ఆ చివరి చమక్ కింద వరకు కూడా లెంత్ ఎంత ఉందో అయితే తీసుకోండి. ఇక్కడైతే 22 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. అంటే బ్యాక్ 22 ఉంది, ఫ్రంట్ కూడా 22 ఉంటుంది. మొత్తం ఇది 44 సైజ్ అయితే బ్లౌజు. ఇంకా హైట్ వచ్చేసరికి మనకి వెనక బ్యాక్ డాట్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ అలానే షోల్డర్ మిడిల్లో ఈ విధంగా టైట్గా పట్టుకొని టేప్ పెట్టి అయితే లెంత్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ నేనైతే ఈ విధంగా బ్యాక్ డాట్స్ దగ్గర ఇలా టైట్గా కొద్దిగా బ్లౌజ్ని అయితే టైట్గానే పట్టుకొని ఈ విధంగా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ లెంత్ అయితే వస్తుంది. ఇది 17 ఇంచెస్ అయితే బ్యాక్ అంటే బ్లౌజ్ తోలుకు లెంత్ అయితే వచ్చిందనమాట. 17 ఇంచెస్ బ్లౌజ్ లెంత్, అలానే చెస్ట్ లూజ్ వచ్చేసరికి 22. ఈ రెండు తీసుకుంటే సరిపోతుంది, మరేం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ పార్ట్కి సంబంధించి. ఇప్పుడు మనం కటింగ్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఫోల్డింగ్ వైపు ఇచ్చుకుంటాము. ఇది ఇప్పుడు హైట్ అదే బ్లౌజ్ తోలుకు లెంత్ వచ్చేసరికి 17 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 18 ఇంచెస్ ఫోల్డింగ్ వైపు ఈ విధంగా మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 22 వచ్చింది కదా, 22లో మనం ఈ విధంగా సగానికి అయితే చేసుకోవాలన్నమాట. టేప్ని ఈ విధంగా 22 దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ సగం అయితే వస్తుంది. 22లో సగం 11 కనుక 11 అయితే మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కనుక మనం సగమే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సగాన్నే మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 11 ఇంచెస్ అయితే మనం ఈ సైడ్ని అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ స్టిచ్చెస్, ఎక్స్ట్రా స్టిచ్చెస్ అవి వేస్తాం కదా, వాటి కోసం ఒక 1 ఇంచ్ అనమాట. 12 ఇంచెస్ అయితే ఈ విధంగా 2 మార్కింగ్స్ అయితే బ్లౌజ్ తాలూకా ఒక చివరన అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు వచ్చేసరికి బ్లౌజ్ తాలూకా హైట్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ వైపు మనకు వచ్చిన బ్లౌజ్ లెంత్ ప్లస్ ఒక 1 ఇంచ్ యాడ్ చేసి ఫోల్డింగ్ వైపు అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మీకు అదే చూపిస్తున్నాను దగ్గర నుంచి. 11 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టాను, ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచెస్ స్టిచ్చెస్ కోసం పెట్టాను అనమాట. మనం బ్లౌజ్ లెంత్ అది పెట్టుకున్నాం కదా, బ్లౌజ్ తాలూకా లెంత్ వచ్చేసరికి అటువైపునే మళ్ళీ ఇదే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. 11 ఇంచెస్ 12 ఇంచెస్ ఇటువైపున కూడా నార్మల్గా ఇదైతే తీస్తున్నాను. జస్ట్ 50 మొత్తం మనకు 17 ఇంచెస్ బ్లౌజ్ తాలూకి ఇది వచ్చింది కదా లెంత్, 1 ఇంచ్ యాడ్ చేసి 18 ఇంచెస్ జస్ట్ మార్క్ నార్మల్గా చేసుకుంటాము. చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోండి. అలానే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే రికమెండేషన్లో వెళ్ళి ఉపయోగపడుతుంది అనమాట. ఎవరికైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వరకు ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఈ విధంగా
బాక్స్ లెంత్ అదంతా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ విత్ అదంతా మార్క్ చేసుకోవాలి. దానికోసం మనం బ్లౌజ్లో ఏం తీసుకొని అవసరం లేదు. లెంత్ అదంతా మనం ఎగ్జాక్ట్గా బ్లౌజ్ తాలూకా చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టామో దాంట్లో సగం అనమాట. నేను 11 ఇంచెస్ చెస్ట్ లూజ్ అయితే పెట్టాను కదా, దాన్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుంటే 5.5 ఇంచులు అయితే వస్తుంది అనమాట. దీనికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నాకైతే 5.5 ఇంచులు వచ్చింది. దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 అయితే బ్లౌజ్ తాలూకు విత్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ మార్కింగ్ నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా అదే 6.5 ఇంచులు హార్మ్ హోల్ కోసం ఆ విధంగా మళ్ళీ మార్క్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఆ పైకి కూడా ఇదే విధంగా 6.5 ఇంచులను అయితే మార్క్ చేసుకోండి. మీకు చెస్ట్ లూజ్ ఎంత అయితే వస్తుందో నాకైతే 11 వచ్చింది కనుక నాకు సగం తీసుకున్నాను. మీకు 9 వస్తే అందులో సగం తీసుకోండి, అలా అనమాట. ఈ విధంగా దీన్ని కూడా ఒక బాక్స్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం రౌండ్ కోసం అని చెప్పి మనకి బాక్స్లో మధ్యలో కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో 1.5 ఇంచ్ అనమాట స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళైతే 1 ఇంచ్ అయితే డ్రా చేసుకోండి స్ట్రైట్ లైన్. కొద్దిగా పెద్ద సైజు బ్లౌజెస్ అయితే 1.5 ఇంచ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని, ఈ విధంగా మనకి కర్వ్ స్కేల్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతున్నాయి, బయట ఎక్కడైనా స్టిచ్చింగ్ మిషన్స్లో కూడా దొరుకుతాయి అనమాట. స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి, తొందరగా అవుతుంది. అలానే అంటే స్టార్టింగ్ కనుక అవి మార్క్ చేయడం అదంతా కష్టంగా ఉంటుంది. నేనైతే స్టార్టింగ్లో నార్మల్గానే పెట్టేదాన్ని, ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే ఈ స్కేల్ని అయితే యూజ్ చేస్తున్నాను. మనకి చక్కగా ఆ సర్కిల్ అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ స్కేల్ యూజ్ చేసుకుంటే. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ లెంత్ అనమాట, డీప్ ఎంత ఉందనేది అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపు మిడిల్ ఉంటుంది కదా, ఈ మిడిల్ని ఎంత ఉందనేది అయితే ఈ విధంగా కొలుచుకోండి. ఇక్కడైతే నాకు 5.5 అయితే వచ్చిందనమాట, 5.5 ఎంత వచ్చింది. ఇదే నేను ఎగ్జాక్ట్గా అయితే పెట్టేస్తున్నాను. మనకి బ్లౌజ్ తాలూకా చివరన ఈ విధంగా 5.5 ఇంచులను అయితే ఈ విధంగా ఎగ్జాక్ట్గా అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ షోల్డర్ విత్ అని చెప్పి 6.5 ఇంచులు అయితే పెట్టాను కదా, 6.5లో సగం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 3.5 అలానే 3.5 అనమాట. నెక్ కోసం 3.5, షోల్డర్ కోసం 3.5 అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఎంతైతే షోల్డర్ విత్ పెడతారో అందులో సగం అయితే ఈ విధంగా మార్క్ చేసుకోండి. అదే 3.5ని ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ దగ్గర కూడా మార్క్ చేసుకొని దీన్ని ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోనైతే. ఇంకా ఈ కర్వ్ స్కేల్ని పెట్టి ఇక్కడ కూడా చిన్న కర్వ్ అయితే తీసుకొని మీకు రౌండ్ నెక్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. నార్మల్గా స్క్వేర్ నెక్ అయితే అలానే బాక్స్లో వదిలేయండి. ఎక్కువగా రౌండ్ నెక్సే ఉంటాయి కనుక ఈ విధంగా ఇచ్చేసుకోండి అనమాట, చిన్న కర్వ్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ కటింగ్ వచ్చేసరికి మనము బ్యాక్ నెక్ నుంచి కట్ చేయకూడదు, ఈ విధంగా షోల్డర్ నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ అయితే లాస్ట్లో కట్ చేసుకుంటాము. ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేయండి. ఇక్కడతో మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాత హ్యాండ్స్ అలానే ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే కొత్తగా చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని చూసి ఒకసారి కట్ చేసి చూడండి, రాకపోతే ఖచ్చితంగా వస్తుంది అనమాట. నేను కూడా ఇదే విధంగా నేర్చుకున్నాను కనుక చెప్తున్నాను. ఈ వీడియో అయితే తీయడానికి చాలా కష్టమైంది అసలు. అంటే నేనే వీడియో తీయడం, నేనే కటింగ్ అది చేయాలి కనుక వీడియో తీయడం చాలా కష్టమైంది. వీడియోని చివరి వరకు చూడండి. చూసినట్టయితే నచ్చినట్టయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే మాత్రం షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంక ఈ విధంగా ఎక్కడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ పైన ఉంది కదా ప్లేసు, అక్కడైతే మనకి షేప్ బెల్ట్లు అయితే వస్తాయి అన్నమాట. షేప్ బెల్ట్ అలానే బ్యాక్ బెల్ట్స్ కూడా అదే ప్లేస్లో అయితే వస్తాయి. ఇంకా ఒకవైపు చివరన అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఒకవైపు చివరన అయితే హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట. దానికోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ పైన ఉన్న క్లాత్నే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సన్నగా ఉండే బ్లౌజులకైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజులు అయితే మాత్రం ఇక్కడ నేను చూపించాను కదా సగానికి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్ అయితే క్రాస్ అదంతా కూడా కట్ చేసేయండి. సైడ్ మనకి తడిపాం కనుక క్రాస్ అదంతా వస్తుంది కనుక ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ క్రాస్ అదంతా కూడా కట్ చేసేయండి.
మనం సైడ్ ఎక్కువ హెమ్మింగ్కి అదేమీ వదలనవసరం లేదు. నార్మల్గా చిన్న ఒక 1/2 ఇంచు ఒక లైన్ డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజెస్కి అయితే హెమ్మింగ్ చేయడానికి అది మనం ఒక 1 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని దాని మీద అయితే డ్రా చేస్తాం కదా. ఇక్కడైతే ఒక చిన్న 1/2 ఇంచ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. అలానే మీరు ఇక్కడ నేను కుడుతున్న బ్లౌజ్ అయితే వేరే ఆవిడదనమాట. ఆవిడ హ్యాండ్స్ అవన్నీ ఇవి షార్ట్గా ఉన్నాయి, కొద్దిగా లెంత్ అయితే పెంచమన్నారు. కనుక నేను ఈ హ్యాండ్స్ని అయితే కొద్దిగా ఆ లైన్ పైన కాకుండా కొద్దిగా వెనక్కి పెట్టి డ్రా చేస్తున్నాను. మీరు ఎగ్జాక్ట్గా మీరు తీసుకున్న బ్లౌజ్ లెంతే పెట్టాలి హ్యాండ్స్ అనుకుంటే మనం ఇప్పుడు డ్రా చేసిన లైన్ మీద పెట్టుకొని అలా మార్కింగ్ చేసుకోవడమే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అలానే బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఈ విధంగా పై వైపుకి ఉండాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపు పెట్టి హ్యాండ్ అయితే కటింగ్ చేయకూడదు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకి పెట్టుకొని హ్యాండ్ని అయితే ఈ విధంగా మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ లైన్ మీద ఎగ్జాక్ట్గా పెట్టుకోండి మీరైతే. ఇక్కడ నేను ఆవిడ లెంత్ పెంచమన్నారు కనుక కొద్దిగా ఒక 1 ఇంచ్ ఇలా పెంచమన్నారు, అందుకని చెప్పి కొద్దిగా వెనక్కి అయితే పెట్టి మార్కింగ్ అయితే చేస్తున్నాను. మనకి ఇక్కడ హ్యాండ్కి అలానే ఆ షోల్డర్ జాయిన్ చేసేదానికి ఒక జాయింట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ జాయింట్ కన్నా కొద్దిగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లో పోతాయి కనుక ఖర్చుల కోసం వాటి కోసం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో కాకుండా ఒక 1/2 ఇంచు పైకి అయితే పెట్టుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ వెనక్కి అయితే కొద్దిగా మార్క్ చేసుకోండి. మనం బ్లౌజ్ని లెంత్ అది తీయకుండా ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి బ్లౌజ్ తోలికి హ్యాండ్ లూజు అదంతా కూడా ఈజీగా అయిపోద్ది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ చంక కింద కూడా మనకి అక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ పై వైపుకి అయితే కొద్దిగా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎలా అయితే జాయింట్ పై వైపు పెట్టుకున్నామో సేమ్ అక్కడ కూడా జాయింట్ పై వైపుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలానే బ్లౌజ్ తాలూకా లూజ్ ఎంత అయితే ఉందో ఎగ్జాక్ట్గా ఆ లూజ్ అయితే మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని అలా ఆ కర్వ్ని అయితే ఇలా డ్రా చేసేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కర్వ్ని ఇలా డ్రా చేసి మనం బ్లౌజ్ తీసేసి మిగతా ఇదంతా కూడా మనం నార్మల్గా అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా డ్రా చేసుకున్నాక బ్లౌజ్ అయితే తీసేయండి. తీసేసి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ తాలూకా లెంత్, ఈ కింద వైపున ఫోల్డింగ్ వైపున అక్కడైతే 1.5 ఇంచ్ అయితే ఈ ప్లేస్లో 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ అయితే 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని బ్లౌజ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చుకుంటూ మనకి బ్లౌజ్ తాలూకు హ్యాండ్స్ కర్వ్ షేప్లో ఇలా వస్తుంది కదా, అలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అలానే మనం బ్లౌజ్ తాలూకు లూజ్ కూడా ఎగ్జాక్ట్గా ఎంతైతే ఉందో అంతే పెట్టేశాం కదా. ఖర్చుల కోసం అని చెప్పి ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెడుతున్నాను అనమాట ఎక్స్ట్రాగా. ఈ విధంగా 1.5 ఇంచ్ డ్రా చేసుకోండి. ఇటువైపును కూడా ఒక 1.5 ఇంచ్ అయితే ఖర్చుల కోసం డ్రా చేసుకొని అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే హ్యాండ్ తాలూకు కర్వ్ని అయితే ఈ విధంగా డ్రా చేసేయండి. చిన్న చిన్నగా డాట్స్ ఇచ్చి ఈ విధంగా చిన్న వంపు టైప్ ఈ విధంగా తిప్పితే మనకి మంచిగా ఆ హ్యాండ్ అనేది షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేయకుండా ముందే ఈ విధంగా హ్యాండ్ తాలూకా ఈ లెంత్ ఎంత ఉన్నది అన్నది అయితే ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కొలుచుకోండి. ఇక్కడైతే 13 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ హోల్డ్ ఉంది కదా, ఇప్పుడు కట్ చేసాము, దీన్ని కూడా మనం కొలుచుకోవాలి ఎంతైతే ఉందో. అలానే ఆ ఆర్మ్ హోల్డ్ దగ్గర షోల్డర్ విత్ కొద్దిగా ఆ స్టిచ్చెస్లో పోతుంది కనుక దాన్ని కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి మిగతాదైతే ఎంత ఉన్నది అన్నది అయితే కొలుచుకోండి. ఇదైతే ఒక 10.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఇదైతే 13 వచ్చింది. అంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది ఎక్కువగానే ఉండాలి ఆర్మ్ హోల్తో కంపేర్ చేస్తే. ఈ విధంగా కట్ చేసేయండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అయితే మళ్ళీ మెజర్మెంట్స్ అవన్నీ కూడా మళ్ళీ మారిపోతాయి అన్నమాట, వేరేగా తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ హ్యాండ్స్ కనుక ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ అదంతా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే పీస్ని అయితే కట్ చేసేయండి. నేను ఇక్కడైతే డ్రా చేయడం మర్చిపోయాను లైను, అదే ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా ఈ డ్రా చేసిన లైన్తో కట్ చేసేయండి. అది మనం ఎక్స్ట్రాగా ఖర్చుల కోసమని పెట్టుకున్నాం కదా, ఆ లైన్ అనమాట. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ హ్యాండ్కి అయితే మనకి ఎక్స్ట్రాగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పీస్ అయితే పడుతుంది. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా పీస్ అయితే జాయింట్ చేసుకోవాలి. అది ఎలా జాయింట్ చేసుకోవాలనేది అయితే స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. మనం ఒకవైపు కరెక్ట్ ఎగ్జాక్ట్ లెంత్ తీసుకుంటాము, ఒకవైపే జాయిన్ చేయాలి. అలానే ఇక్కడ మిడిల్లో అయితే చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ అయితే అయిపోయేవి.
ఇంకా ఈ ఉన్ని మిడిల్ ప్లేస్లోనే మనమైతే ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. దానికోసం ఫోల్డింగ్ ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఓపెన్స్ అనేవి ఇప్పుడు మన వైపున ఉండాలి. ఈ విధంగా ఓపెన్స్ మన వైపు పెట్టుకొని బ్లౌజ్ తాలూకా బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని మనం ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం సేఫ్ బెల్ట్లు అయితే జాయిన్ చేస్తాం కదా, సో అందుకని చెప్పి ఇక్కడ ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా 2 ఇంచెస్ ఎగ్జాక్ట్గా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. కట్ చేయడాలు ఇలా ఏం చేయకుండా జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ పీస్ని అనమాట క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్రాస్గా అయితే పెట్టుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పీస్ అయితే ఉండాలి. సో అందుకని చెప్పి ఈ విధంగా క్రాస్గా మనకు చుట్టూ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకొని క్రాస్గా అయితే పెట్టుకోండి. అలానే మనకి కొన్నిసార్లు ఆ కింద వైపున అయితే క్లాత్ అదంతా అడ్జస్ట్ అవ్వదనమాట. చిన్న పీస్ అయితే జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది కింద వైపున. నేను ఇక్కడ కొద్ది క్లాత్ కూడా 1 మీటర్ తీసుకున్నాను అనమాట. దానివల్ల నాకు ఇక్కడైతే అడ్జస్ట్ అయింది. లేదంటే చిన్న క్లాత్ ఎక్స్ట్రాగా అయితే పడుతుంది అనమాట, జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కింద వైపున అయితే. ఇంకా సేమ్ ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలా చుట్టూ అయితే డ్రా చేసేయండి. అలానే షోల్డర్ ఇక్కడ ఉంది కదా, అదైతే ఈ విధంగా పైకి చిన్న మార్క్ అయితే చేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా అయితే డ్రా చేసేయండి. మనం ఇది డ్రా చేసుకోవడం కోసమే బ్యాక్ పార్ట్లో ఉండే ఆ బ్యాక్ నెక్ అయితే కట్ చేయమన్నమాట. ఇక్కడ ఈ షోల్డర్ లెంత్ని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని నేనైతే ఎగ్జాక్ట్గా మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్నే నెక్ ఎంత అయితే ఫ్రంట్ నెక్ ఉంటుందో ఎగ్జాక్ట్గా అది పెట్టి అయితే డ్రా చేసేస్తాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా మనం ఒక షోల్డర్ లెంత్ కోసం అని చెప్పి చిన్న స్టిచ్చెస్లోకి పోతుంది కనుక చిన్న ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకొని దీనిపైన మనకి ఈ షోల్డర్ తాలూకా ఇది రావాలన్నమాట. ఈ షోల్డర్ తాలూకా జాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఎగ్జాక్ట్గా ఆ లైన్ మీద పెట్టుకొని ఈ ఉక్సులు పట్టి వైపు మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. కాజాల పట్టి వైపు తీసుకోకూడదు. ఉక్సులు పట్టి అనేది మనం సైడ్ లైన్ ఒక డ్రా చేసాం కదా, దానిపైనకి ఉక్సులు పట్టి పెట్టుకొని ఎలా అయితే సేమ్ ఉందో నెక్ సేమ్ అలానే డ్రా చేసేయండి. సింపుల్గా అయిపోద్ది అనమాట. కరెక్ట్గా మనం వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ బట్టే మనకి కరెక్ట్గా నెక్ అదంతా వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ అవన్నీ చూసుకోవాల్సిన లేదు, కానీ ఫ్రంట్ నెక్ ఈ విధంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలా వస్తుంది. నేను ఎక్స్ట్రాగా సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకున్నాను ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ కోసం అని చెప్పి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ అనేది చిన్న లోత్ అయితే తీస్తాం కదా, దానికోసం ఒక ఆర్మ్ ఇలా కర్వ్ తిరుగుతుంది కదా, ఆ ప్లేస్లో చిన్న ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్నగా లోపల వైపున ఈ విధంగా కర్వ్ అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఇక్కడైతే చూపిస్తున్నాను మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయడం కోసం. ఇక్కడ కింద వైపు అయితే తీస్తాం కదా, దానికోసం ఇక్కడ ఒక 1.5 ఇంచ్ని అయితే సైడ్ని పెట్టుకోండి. అటువైపు అయితే మీరు షోల్డర్ విత్ ఎంత అయితే పెడతారో, నేను 3.5 పెట్టాను కదా, నేను ఇక్కడైతే 3.5 పెట్టాను కనుక సేమ్ అదే లైన్లో 3.5 అయితే పెట్టేశాను. ఇంకా అలానే మనకి బ్లౌజ్ తోలుకి లెంత్ ఎంత అయితే వస్తుందో నాకైతే 17 వచ్చింది. దానిలో నేను 1 ఇంచ్ తగ్గించి 16 అయితే పెడుతున్నాను. మీరు ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి 1.5 ఇంచ్ తగ్గించేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కనుక 1 ఇంచ్ తగ్గించి షోల్డర్ లైన్ నుంచి స్ట్రైట్గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తగ్గించి పెట్టుకోండి. ఇంకా ఆ చివరన కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ 3 మార్కింగ్లు ఈ విధంగా కలిసేటట్టు ఒక కర్వ్ షేప్ వచ్చేటట్టు ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఈ ఉక్సులు పట్టి వైపు ఆ కింద వైపున 1.5 ఇంచ్ తీసుకోవాలి. అలానే ఆ కింద వైపు స్ట్రైట్ లైన్ వైపు 3.5 అయితే తీసుకున్నాను. మీరు షోల్డర్ విత్ ఎంత అయితే పెడతారో 3 ఇంచులు పెడితే 3 ఇంచులు, 2.5 పెడితే 2.5 ఇంచులు అనమాట పెట్టుకొని ఆ లెంత్ని తీసుకొని స్ట్రైట్గా లెంత్ పెట్టి టేప్ పెట్టుకొని షోల్డర్ స్ట్రైట్గా టేప్ పెట్టి మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి 1 ఇంచు లేదా 1.5 ఇంచు తగ్గించి డ్రా చేసుకొని ఆ చివరి వైపున 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఆ విధంగా కర్వ్ షేప్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోండి. ఇదైతే 2 సార్లు చెప్పాను, మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ అర్థం అవ్వకపోతే ఇంకా క్లియర్గా ఎలా చేయాలనేది అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఎవరైనా కామెంట్ చేసి ఇది మంచిగా ఇది వెళ్తే
ఇంకా ఆ విధంగా అయితే డ్రా చేసిన విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసేయండి. ఇంకా ముందు చూపించాను కదా షేప్ బెల్ట్లు ఎలా వస్తాయని చెప్పి. ఇంక ఇక్కడైతే మనం షేప్ బెల్ట్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే దీని చెస్ట్ లూజ్ వచ్చేసరికి 11 ఇంచెస్ అయితే ఉండేది కదా, ఎగ్జాక్ట్ లెంత్ 11 ఇంచెస్ ఖర్చులతో కాకుండా. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట షేప్ బెల్ట్ల కోసం. అలానే విత్ వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ తీసుకున్నాను. మీరు ఒక 3.5 ఇంచులు 3 ఇంచులు తీసుకున్నా సరే పర్లేదు, క్లాత్ సరిపోతే. దీనికి మనం షేప్ బెల్ట్ తాలూకా ఇదంతా రౌండ్ అదంతా కట్ చేయడం అదంతా కూడా కటింగ్ వీడియోలో అయితే చూపిస్తానమాట. ఇక్కడైతే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కనుక అదైతే కటింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసి ఈ విధంగా రాసి పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఇంకా ఈ చిన్న పీస్లోనే మనకి బ్యాక్ బెల్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. దీనికోసం మనము మొత్తం ఖర్చులతో సహా చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టుకున్నామో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 12 ఇంచెస్ ఖర్చులతో సహా పెట్టుకున్నాను. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 13 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట లెంత్. విత్ వచ్చేసరికి ఇంత అంతేనేముండదు, ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంటే సరిపోతుందనమాట. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని బ్యాక్ బెల్ట్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వరకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి రికమెండేషన్లో అయితే వీడియో వెళ్తుంది అనమాట. ఇంక ఈ విధంగా అయితే షేప్ బెల్ట్స్ అలానే బ్యాక్ బెల్ట్స్ అయితే కట్ చేస్తాం కదా. ఇంక ఇప్పుడైతే మనం ఉక్సులు పట్టి అలానే కాజల్ పట్టి అయితే కట్ చేసుకోవాలి. దానికోసం మనం బ్యాక్ పార్ట్ తాలూకా నెక్ అయితే కట్ చేయలేదు కదా, బ్యాక్ నెక్ డీప్ అదంతా, దాంట్లో మనకి ఆ క్లాత్లోనే మనకి ఉక్సులు పట్టి అలానే కాజల్ పట్టి అయితే వస్తుంది అనమాట. మనం అదైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కనుక ఫస్ట్ అయితే కట్ చేసేయకూడదు. బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ నెక్ యొక్క ఈ లెంత్ అయితే డీప్ అయితే ఇప్పుడు కట్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లోనే మనం ఉక్సులు పట్టి అలానే కాజల్ పట్టి అయితే కట్ చేసుకుంటాము. కొంతమంది ఈ ఉక్సులు పట్టి కాజల్ పట్టి శారీలో పీస్తో కూడా కట్ చేసుకుంటారు. మీరు కావాలంటే దీన్ని మీరు శారీలో పీస్తో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇవే మెజర్మెంట్స్ అవి పెట్టుకొని విధంగా కట్ చేసుకొని సైడ్ కొద్దిగా ఆ క్లాత్ అదంతా కూడా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఓపెన్ చేసేసి కాజా పట్టీ కోసం ఒక 3 ఇంచెస్, ఉక్స్ పట్టీ కోసం ఒక 2.5 ఇంచెస్ అయితే డ్రా చేసుకొని మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసరికి ఒక 9-10 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ 12 ఇంచెస్ ఉంటే అలానే వదిలేసాను అనమాట. మనం తర్వాత స్టిచ్చింగ్లో కట్ చేసేయచ్చు. లెంత్ ఒక 9-10 ఉంటే సరిపోతుంది. ఇదైతే కాజా పట్టీ కోసం అనమాట. ఒక 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఉక్స్ పట్టీ కోసం అయితే ఒక 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని వాటిని కట్ చేసేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ అని పైన కేహెచ్ అని రాసుకుంటే మళ్ళీ మర్చిపోకుండా ఉంటాయి అన్నమాట. అంటే బ్యాక్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, దానివల్ల మనకు గుర్తు ఉంటుంది కనుక కాజా పట్టీ ఉక్స్ పట్టీ అని రాసి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా కటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు శారీని ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం. అలానే మెడ పీసులు కూడా మనకు క్రాస్ పీస్ ఇందులోనే ఉంటుంది. మెడ పీసులు కూడా మనం క్రాసే కట్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. మెడ పీసులు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మనం ఇప్పుడు కట్ చేసిన వీటిలోనే ఈ విధంగా ఒక పీస్ మిగులుతుంది అనమాట. ఆ పీస్లోనే ఈ విధంగా క్రాస్ ఉండేటట్టు చూసుకొని 1 ఇంచ్ లెంత్ పెట్టుకోండి. మనకి మెడ పీస్ లెంత్ అనేది ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. కొత్తగా నేర్చుకునేవారైతే ఒక 1.5 ఉన్నా సరే పర్వాలేదనమాట. స్టిచ్చింగ్ అది చేసేటప్పుడు ఇది అవ్వదనమాట. ఫస్ట్ కుట్టే వాళ్ళు అయితే ఒక 1.5 ఇంచ్ ఇలా తీసుకోండి. నేను ఇక్కడైతే 1 ఇంచ్ అయితే తీసుకొని సేమ్ లెంత్లో ఒక 3-4 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మళ్ళీ మనం అన్నీ జాయింట్ చేసుకొని ఇంకా చుట్టూ స్టిచ్ చేస్తాం కనుక ఒక 3 పీసెస్ ఉంటే సరిపోతుంది అనమాట. నేను ఇదే పీస్ని ఈ విధంగా పెట్టుకొని అయితే కట్ చేస్తాను. మీరు కావాలంటే 1-1 అలా లైన్స్లో డ్రా చేసేసి కట్ చేసేయచ్చు అనమాట. ఈ విధంగా అయితే కటింగ్ అయితే అయిపోయినట్టే లైనింగ్ పీసు. ఇప్పుడు శారీ పీస్ని ఏ విధంగా కట్ చేయాలనేది అయితే చూద్దాము. అలానే మనకి ఇప్పుడు శారీ పీసెస్ ఏంటంటే సైజు అంత పెద్దవి అయితే రావట్లేదనమాట, సరిపోవట్లేదు బ్లౌజు కటింగ్కి అన్నిటికి. అలానే ఇప్పుడు నాకు ఇవి ఇచ్చిన బ్లౌజ్ అయితే శారీ పీస్ పెద్ద పీసే, నార్మల్ ఒక 40 సైజ్ బ్లౌజ్కి అయితే అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. కాకపోతే ఇది 44 సైజ్ కదా కనుక కొద్దిగా క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వలేదు. నేను చాలా విధాలా ట్రై చేశాను కానీ అడ్జస్ట్ అవ్వలేదు అనమాట.
నేనైతే ఈ విధంగా అడ్డంగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడైతే హ్యాండ్సే మెయిన్ అనమాట. హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అని చూస్తున్నాను. మనకి నార్మల్గా లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్స్ ఎలానో పడతాయి. ఈ శారీ క్లాత్కి కూడా జాయింట్స్ ఎందుకని చెప్పి చూశాను అనమాట. అలానే ఇక్కడ స్టోన్ వర్క్ టైప్ వచ్చింది కదా, అదైతే హ్యాండ్స్కి అయితే వస్తుంది అనమాట యాక్చువల్గా. కాకపోతే నేను హ్యాండ్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను. నడుముకి వచ్చేటట్టు ఆ వర్క్ అయితే పెట్టేశాను అనమాట. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి. అలానే బ్యాక్ నెక్ అయితే కట్ చేయకండి, చుట్టూ కట్ చేసేయండి. బ్యాక్ నెక్ కట్ చేయకుండా చుట్టూ ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇంకా ఇంకొక వైపు చివరిన అయితే నేను హ్యాండ్స్కి అయితే నార్మల్గా ట్రై చేశాను అనమాట. అంటే 2 పీసెస్ పెట్టి కట్ చేయడానికి అవుద్దామని అని చెప్పి, అలా కూడా సెట్ అవ్వట్లేదు. ఇది యాక్చువల్గా సైజును దాంతోపాటు బ్లౌజ్ తోలుకు లెంత్ కూడా పొడవు అనమాట. 14-15 ఇంచెస్ వరకు అయితే పర్లేదు, కానీ బ్లౌజ్ లెంత్ కూడా 17 ఇంచెస్ ఇది ఒరిజినల్ లెంతే. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 18 ఇంచెస్ కనుక బ్లౌజ్ లెంత్ కూడా, దానివల్ల క్లాత్ సెట్ అవ్వట్లేదు. నార్మల్గా ఒక 14-40 సైజ్ బ్లౌజు ఇలా అయితే మాత్రం సరిపోయేదనమాట. నేను ఇక్కడ అదే చూస్తున్నాను. హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి సరిపోవట్లేదు అనమాట. ఇంకా ఈ హ్యాండ్స్కి కూడా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దానికి కూడా జాయింట్స్ అయితే పడతాయి. అవి కూడా నేను జాయింట్స్ ఏ విధంగా వేస్తున్నాను అనేది అయితే స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా చాలాసేపు ట్రై చేశాను, ఎలా క్లాత్ సెట్ చేసినా సరే అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను అనమాట. 4 ఫోల్డింగ్స్ పెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేస్తాను. ఇంకా మెయిన్ క్లాత్కి అయితే సరిపోతుంది. అలానే షేప్ బెల్ట్స్ కూడా సరిపోలేదనమాట. షేప్ బెల్ట్స్కి యాక్చువల్గా మనం బ్యాక్ పార్ట్లో ఆ నెక్ అది కట్ చేయలేదు కదా, ఉక్సులు పట్టి కాజాలు పెట్టి మెయిన్ క్లాత్లో తీసుకుంటాము. ఈ ఒరిజినల్ శారీలో అయితే నేను అది వేస్ట్ అవుతుంది కనుక ఆ క్లాత్ని అయితే షేప్ బెల్ట్స్గా అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ మీకు చూపించడం కోసం నార్మల్గా చిన్న షేప్ బెల్ట్స్ అయితే కట్ చేశాను, కానీ నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే షేప్ బెల్ట్కి శారీ క్లాత్ని అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి మనం కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ యొక్క ఆ నెక్ని, దాన్నే నేను షేప్ బెల్ట్స్కి అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. అలానే శారీలో పీస్లో కూడా మనం క్రాసే పెట్టుకోవాలి, స్ట్రైట్ అయితే పెట్టుకోకూడదు అనమాట. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మాత్రమే కట్ చేసుకోవాలి శారీలో పీస్ని కూడా. మనకి శారీలో పీస్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్ అనమాట. ఈ 4 క్లాత్ సరిపోతే సరిపోతుంది. మిగతావి ఏం అవసరం లేదు. ఉక్సులు పట్టికి కానీ లేదంటే బ్యాక్ బెల్ట్స్ కోసం కానీ వీటికైతే అవసరం లేదనమాట. మెడ పీసులకు కానీ వీటికి మరి వేటికి కూడా అవసరం లేదు. ఓన్లీ 4 పీసులకే క్లాత్ అయితే అడ్జస్ట్ అయితే సరిపోతుందనమాట. మనం శారీలో క్లాత్ని మనకు వచ్చే క్లాత్ లెంత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న శారీస్లో చాలా క్లాత్లు బ్లౌజ్ పీస్ చాలా చిన్నగానే వస్తుంది. దానివల్ల చూసుకొని అయితే కట్ చేసుకోండి. శారీ పీస్ కట్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి ఈ విధంగా కట్ చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఒక 2-3 టైమ్స్ అయితే వీడియోని చూసేసి వీడియోని అలా పెట్టుకొని నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ఒకసారి కట్ చేసి అయితే చూడండి. మీరు స్టార్టింగే బ్లౌజ్ తోలుక లెంత్ అదంతా డైరెక్ట్ పెట్టి కట్ చేయడం కాకుండా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయడం వల్ల మనకు గుర్తుంటుంది అనమాట. మంచిగా వస్తుంది కూడా. మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే అలా కుట్టేయగలుగుతాము. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మెజర్మెంట్స్ పెట్టే తీసుకోండి. మెజర్మెంట్స్ అవి తీసుకుంటూ నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో అదేవిధంగా. ఇంక ఇక్కడ షేప్ బెల్ట్స్ కోసం అయితే సన్నం క్లాత్ అయితే తీసాను. కాకపోతే తర్వాత అయితే నేను చెప్పాను కదా వేరే క్లాత్ అయితే పెట్టాను అనమాట. ఇంక ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయింది. మనకు మొత్తం ఇదిగోండి షేప్ బెల్ట్స్, బ్యాక్ బెల్ట్స్, మెడ పీసులు, ఉక్సులు పట్టి కాజా పట్టి, అలానే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అనమాట. ఇవి అయితే మనకు కటింగ్లో ఉండాలి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.